నువ్వు అని అనరండి. అవకాశం వస్తే ఎన్ని తిట్లు తిడతామండి మనం, అవకాశం దొరికితే ఎదుటి మనిషిని ఎన్ని నేరాలు మోపుతామండి మనం. కానీ దేవుడు అలాంటోడు కాదండి, చాలా మంచోడండి. ఆయన ఎంత కఠినుడో, ఆయన కోపం అట ఎంతసేపు ఉంటుందో తెలుసా? నిమిషం మాత్రం అట. ఆయన కోపం ఎంతసేపు ఉండదట? నిమిషం మాత్రమే. కానీ ఆయన ప్రేమ దీర్ఘశాంతం, తరతరాలు. నువ్వు నీ కొడుకు, నీ కొడుకు కొడుకు, నీ కొడుకు కొడుకు, అంత గొప్ప ప్రేమ అండి అయింది. కానీ ఎంతమందికి అర్థమయ్యాడు ఆయన? ఆయన కోపం నిమిషం మాత్రం. కీర్తన గ్రంథం 30వ కీర్తన 5వ వచనం చూడండి. కీర్తనల 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిష మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా. ఇప్పుడు నీకు ఆయన కోపం కావాలా, ఆయన దయ కావాలా? ఏమండి? అంటే నిజంగా నువ్వు పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఐఎమ్ సారీ మై డియర్ లార్డ్, నా తండ్రి నన్ను క్షమించు తండ్రి అంటే, కొడుకు దూరంగానే ఉన్నాడటండి. ఇంకా అర్థమైపోయింది వీడికి పశ్చాత్తాపం వచ్చేసింది, నా దగ్గరికి వచ్చేస్తున్నాడు. తండ్రి ఆగలేకపోయాడండి, మాట్లాడడానికి లేదండి, పరిగెత్తుకుని వెళ్ళిపోయాడట, గాఢంగా కౌగిలించుకున్నాడట, మెడ మీద పడ్డాడటండి, ముద్దు పెట్టాడటండి, బంగారు ఉంగరం చేయించాడట, మంచి కొత్త బట్టలు కుట్టించాడట, ఏమండి చెప్పులు తొడిగాడట. ఏమండి నాలా నిన్ను ప్రేమించే వాళ్ళ చివరి క్లోజింగ్ అదే కదండి ఇచ్చాం. అలా ప్రేమించుకుంటూ తిరిగి వస్తుంటే, ఆ స్లో మోషన్లో తండ్రి దగ్గరికి వస్తుంటే, ఆయన కౌగిలించుకోగానే ఏంటి నీకు అర్థమైంది? లవ్. రీకనెక్ట్ అయిపోతాడు ఆయన. ఆయన కోపం నిమిషమే, ఎంతసేపు ఆయన కోపం. నువ్వు తప్పు చేస్తే కోపం వచ్చేది ఎవరికైనా. ఎందుకు రాదండి కోపం? ముక్కు మీద కోపం నీకే ఉన్నప్పుడు దేవుడికి ఉండదు? కొంతమందికి ముక్కు మీద ఉంటుంది అటు కోపం.